దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనందరము కూడా వేశ్య అయినటువంటి రాహాబు గురించి మనం విన్నాము. అనేకసార్లు అనేక మంది దైవ సేవకుల ద్వారా మనం దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం. యెహోషువ గారు ఆ యెరికో పట్టణానికి ఇద్దరు వ్యక్తుల్ని వేగుల వారిని పంపించినప్పుడు, ఇదిగో మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పినప్పుడు, మరి ఇద్దరు మనుషులు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి సమయంలో ఆ యెరికో గోడల పైన ఎవరున్నారు? రహాబు వేశ్య అని ఒక్కరితే ఉన్నదా? ఇంకా అనేక మంది ఉన్నారు. అయితే వారికి దొరికినటువంటి సమాచారం ఏమిటంటే, ఇదిగో రాహాబు అనే వేశ్య ఉంది, కానీ ఆమె నిజంగా వేశ్య కాదు. ఆ దినాలు ఏంటంటే వారి యొక్క వృత్తి ఆ విధంగా, వారు తరతరాల నుంచి ఆ విధంగానే. కానీ ఇంకా పూటకొళ్ళు వాళ్ళు, లేకపోతే ఆ గెస్ట్ హౌస్ల కింద ఇంకా అనేక మంది ఉన్నారు. అక్కడ వారు ఎంక్వైరీ చేసినప్పుడు, ఇదిగో రాహాబు అనే వేశ్య ఉంది, కానీ ఆమె వృత్తిరీత్యా వేశ్య. కానీ ఆమెలో వేశ్యకు ఉండవలసినటువంటి గుణ లక్షణాలు అయితే ఆమెలో ఏం చేస్తుంది? వేశ్య చక్కగా అలంకరించుకుని బాగా ఇచ్చేసుకుని మనుషుల్ని ఆకర్షిస్తుంది. కానీ రాహాబు ఈమె మనుషుల్ని ఆకర్షించట్లేదు. ఆమె ఆ పని అయితే ఆమె చేయట్లేదు. ఎప్పుడైతే ఇద్దరు మనుషుల్ని యెహోషువ పంపించాడో అక్కడ సమాచారం, ఇదిగో పేరుకు మాత్రం ఈమె వేశ్య వృత్తిలో ఉంది, కానీ ఈమె మాత్రం వేశ్య కాదు. కానీ ఈమె దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కింద కనబడుతుందని ఎప్పుడైతే ఈ వేగుల వారు సమాచారం అందించారో, వీరు అక్కడికి వెళ్తారు. వెళ్ళినప్పుడు నిజంగా ఈమె చూడండి, దేవుని యొక్క వాక్యం ఎంత విలువైనదో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వేశ్య ఇంటికి వెళ్ళినప్పుడు, రాహాబు అనే వేశ్య ఇంటికి, అక్కడ వారితో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు. ఎందుకంటే వాళ్ళని ఎప్పుడైతే వచ్చారో రాహాబు వేశ్య ఇంటికి లోపలికి ఇన్వైట్ చేసింది. ఎంతమంది వెళ్ళారు? ఇద్దరు వెళ్ళారు. మనం నిజంగా ఆలోచించినట్లయితే ఒక వేశ్య ఇంట్లోకి, ఒక స్త్రీ దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు కదా. కానీ ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆమె ఈ విధంగా మాట్లాడుతుంది, యెహోవా ఈ దేశముని మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టిననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడిననియు నేను ఎరుగుదును. వేశ్య ఇంట్లోకి వెళితే ఏం చేస్తుంది? ఈమె లోపలికి పిలిచి బోధ చేస్తుంది. ఇదిగో మీ దేవుడు, మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోయి చేసినో, యొర్దాను తీరమున్న అమోరీలిద్దరును రాజులైన సీహోనును ఓగును మీరేమి చేసిరో, అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేసిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. రాహాబు వేశ్య ఇంటిలోనికి తీసుకొచ్చి ఆహ్వానించినటువంటి ఈ వేగుల వారు ఇద్దరికి ఏం చెప్తుంది? వాక్యం బోధిస్తుంది. ఇదిగో మేము ఎప్పుడైతే కనుక విన్నామో, దేవతి దేవుడు, మీ దేవుడు ఎర్ర సముద్రాన్ని ఆరిపోయినలాగా చేశాడో, అది విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. నిజంగా రాహాబు వేశ్య అని బోర్డు ఉంది, కానీ ఈమె లోపల ఏం చేస్తుంది? ఆ వ్యభిచార లక్షణాలు ఆమెలో లేవని. నిజంగానే ఈమె దేవుని గురించి బోధిస్తుంది. బోర్డు అయితే ఉంది, కానీ రాహాబు వేశ్యని ఆమె మాత్రం వేశ్య వేషం అయితే వేయట్లేదు. ఈమె ఎలాగ ప్రవర్తిస్తుంది? ఇంటి లోపల ఈమె ఆ చేయవలసిన కార్యక్రమాలు ఆమె చేయట్లేదు, దేవుని గురించి మాట్లాడుతుందండి. ఎంత గొప్ప భాగ్యం! ఈ దినాల్లో విశ్వాసులని మనకు బోర్డు ఉంటుంది, ఇదిగో మేము క్రైస్తవులము, క్రీస్తు నేడు పుట్టెను, ఇదిగో ఈ గృహానికి క్రీస్తే అధిపతి అని
విశ్వాసం అనే బోర్డులు మనం పెట్టుకుంటున్నామో బయటికి, లోపల చెయ్యకూడనటువంటి కార్యక్రమాలన్నీ మనం చేస్తున్నాం. కానీ ఈమె బోర్డు అయితే ఉంది, రాహాబు వేశ్య, కానీ లోపల ఆమె చెయ్యకూడనటువంటి పనులు ఈమె చేయట్లేదు. ఎప్పుడైతే ఆమె ఈ మాటలు చెప్తుందో, ఇదిగో మా గుండెలు ఏమైపోయినాయి, కరిగిపోయినాయి. ఈ దినాన దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మనము, మన హృదయాలు కరుగుతున్నాయా? మన హృదయాలు నిజంగా కరుగుతున్నాయండి? ఎన్ని వాక్యాలు చెప్పినా మన హృదయాలు ఎలాగున్నాయి? రాతి హృదయాల వల్ల ఉన్నాయి. కానీ ఈమె హృదయం కరిగిపోయిందంటండి. ఎంత గొప్ప భాగ్యం అండి. పేరుకు మాత్రమే ఆమె వేశ్య, కానీ ఆమె ఆ లక్షణాలు ఈమె కలిగి లేదు. దేవుని యందు భయభక్తులుగా ఉంది. అందుకే వేగుల వారు ఎంక్వైరీ చేసినప్పుడు, ఇదిగో ఈమె కొంచెం దైవికంగా ఉంది అని ఇక్కడికి వచ్చారు. లేకపోతే ఇంకా ఈమె ఒక్కరితే కాదు, ఇంకా ఉన్నారు. గెస్ట్ హౌస్లో పూటకూళ్ళ భోజనాలు పెట్టేవాళ్ళు ఇంకా ఉన్నారు. కానీ ఈమె ఇంటి ఎందుకు వచ్చారు? దైవభక్తి కలిగి ఉంది. పేరుకు మాత్రమే వేసే, కానీ ఈమెలో అటువంటి లక్షణాలు లేవు. అందుకేనండి నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఈమె గురించి మనం కొత్త నిబంధనలో పరిపూర్ణంగా తెలుసుకోవచ్చు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనకు అక్కడ కనబడుతుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనకి నిజంగా ఈమెను ఏ విధంగా మారిందంటే చూడండి. ఆ దైవభక్తి ఉంది కాబట్టే, ఆమె హృదయం కరిగిపోయింది కాబట్టే వారు లోపలికి వస్తే దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది. మన ఇంట్లో కనుక ఎవరైనా మనుషులు వస్తే ఏం చేస్తాం? మా ఇల్లు చూడండి, మా కిచెన్ చూడండి అని చెప్తామని. కానీ దేవుడి గురించి మనం మాట్లాడతామండి. కానీ ఆమె దేవుడి గురించి చెప్తుందంటే, బయటేమో వేసే బోర్డు, లోపడేమో దేవుడి గురించి. మనకే బయటేమో విశ్వాసులనే బోర్డు, లోపడేమో చేయకూడనటువంటి భయంకరమైన పనులన్నీ మనం చేస్తూ ఉంటాం. నిజంగా రాహాబుని చూసి నేర్చుకోవాలండి. మనం ఆవులాగా మారిపోవాలి. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మత్తయి సువార్తలో చూస్తే ఇక్కడ నయసోను సల్మాన్ కనెను. సల్మాను 5వ వచనం నుంచి, సల్మాను రాహాబునందు బోయోజును కనెను. సల్మాను రాహాబునందు అంటే ఇక్కడైతే వేశ్య అని లేదండి. ఎందుకు? పరిశుద్ధుల లిస్టులో చేరిపోయింది ఈమె. ఈమె పేరులో నుండి అపవిత్రత తీసివేయబడింది. నిజంగా మన పేరులో నుంచి అపవిత్రత, మనలో నుండి అపవిత్రత తొలగిపోతుందండి. తీసేసుకుంటున్నాం మనం. రాహాబు అని దేవాతి దేవుడు అంటే పరిశుద్ధుల లిస్టులో ఈమె చేరిందండి. ఈమె కాదు, ఈమె తరతరాలు, ఆమె బిడ్డలు కూడా ఎలాగున్నారో? పరిశుద్ధమైనటువంటి వారు ఉన్నారు. బోయాజు ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో తన బిడ్డలో. ఈ విధంగా మనం చూసుకుంటూ వస్తే, కానీ మన బిడ్డలో మనం బాగుంటే మన బిడ్డలో దరిద్రం, లేకపోతే వాళ్ళ బిడ్డలో భయంకరం అండి. కానీ ఇదిగో ఈమె ఇంకా ఎవరు వివాహం చేసుకున్నారు? ఒక యూదుడు, ఒక ఇశ్రాయేలుడు. అంటే ఈమెకి వివాహమైంది. ఒక ఇశ్రాయేలుడు, ఒక యూదుడు ఈమెను వివాహం చేసుకున్నాడు. పరిశుద్ధుల పట్టికలో చేరింది. ఆమె పేరులోండి అపవిత్రత పోయింది. ఇదేనా క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనం జీవిస్తున్నాము? పవిత్రంగా మనం జీవిస్తున్నామా? మనలోండి అపవిత్రత పోయిందా? ఆ పరిశుద్ధ లిస్టులో మన పేరు ఉందా? వారి తరతరాలు బిడ్డలు ఎలాగా పరిశుద్ధులుగా, పవిత్రులుగానే ఉన్నారు. కానీ ఎవరు కూడా చెడిపోలేదండి. ఎంత గొప్ప భాగ్యం అండి. ఇక్కడనే రాహాబు వేశ్య అని లేదు. ఇక్కడ రాహాబు పరిశుద్ధుల యొక్క వంశావళిలో ఉన్నదండి. క్రీస్తు యొక్క ఆమె నుండి క్రీస్తు వచ్చారంటే ఎంత గొప్ప భాగ్యం. బయటేమో బోర్డు ఉన్నా సరే, లోపల దేవుని యొక్క కార్యం చేస్తుంది, దేవుని యొక్క మాటలు మాట్లాడుతుంది. మరి మనం బయట విశ్వాసులని, లోపల ఏం కార్యాలు చేస్తున్నాం? మనం ఒకసారి మనల్ని పరీక్షించుకోవాలి. కానీ ఇక్కడ చూస్తే ఈమె విశ్వాసగా కనబడుతుందండి. ఇక్కడ వేశ్యేమో
విశ్వాసగా కనబడుతుంది, విశ్వాసులేమో వేషులుగా కనబడుతున్నారు. నిజం చెప్పాలంటే నేను ఎందుకు ఇద్దరిని ఆహ్వానించింది, ఇద్దరు వచ్చారు, ఒకడు వెళ్ళడం వేష దగ్గరికి, ఇద్దరు వెళ్ళరు, ఒకడే. కానీ ఆమెకు ఆ గుణాలు లేవండి, పేరుకు మాత్రమే. ఇద్దరు వెళ్ళారు, ఆహ్వానించింది. దేవుడి గురించి, ఇదిగో మీ దేవుడు ఎంత గొప్పవాడో అని ఆమె ఇంట్లోకి వస్తే బోధ చేస్తుంది. ఈమె వేశ్య విశ్వాసగా కనబడుతుంది. ఈ దినాల్లో విశ్వాసులు ఏమైపోతున్నారు? వేశ్యలైపోతున్నారు. వ్యభిచార పురుషులు, స్త్రీలు. కానీ దేవుని యొక్క వాక్యం చేస్తుంది మనం ఆ విధంగా ఉండకూడదు. ఆమె వంశంలో పిల్లలు పరిశుద్ధులే, కానీ వారి గృహాల్లో పిల్లలు ఇప్పుడు కూడా పరిశుద్ధులుగా ఉన్నారు. మరి మన గృహాల్లో మన బిడ్డలు ఏ విధంగా ఉన్నారో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, కీర్తనల గ్రంథంలోనే 118వ అధ్యాయంలో 15వ వచనంలో చూస్తే, నీతిమంతుల గుడారంలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును, యెహోవా దక్షిణహస్తము సాహస కార్యములను చేయును. నీతిమంతుల గుడారంలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. మన కుటుంబాల్లో ఆ రక్షణ గూర్చినటువంటి ఉత్సాహ సునాదము వినబడుతుందా? మన బిడ్డలు కానీ మనం కానీ ఆ విధంగా ఉండగలుగుతున్నామా? ఇదిగో విశ్వాసం బట్టి ఎబ్రిల్కి రాసినటువంటి పత్రికలో చూస్తే, ఎబ్రిల్కి రాసినటువంటి పత్రికలో ఈ యొక్క రాహాబు గురించి విశ్వాసుల యొక్క పట్టికలో రాయబడిందంటే, ఎబ్రిల్కి రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయంలో చూడండి, దేవుని యొక్క వాక్యము, విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునినందున అవిధేయులతో పాటు నశింపకపోయిను. ఎంత గొప్ప భాగ్యం అండి! వారిని చేర్చుకుంది, సేవకులను చేర్చుకుంది చెప్పాలంటే. ఈమె నిజంగా ఇక్కడ ఎంతమంది ఉన్నారు విశ్వాసులు పట్టికలో? మరి మోషే గారు ఉన్నారు, ఇక్కడ. రాహాబ్ ఉంది, యోప్తా ఉన్నారు, దావీదు ఉన్నారు, సమూయేలు గారు ఉన్నారు, సంసోన్ ఉన్నారు, అబ్రహాము గారు ఉన్నారు. వీరందరినీ కనుక, యోసేపు గారు ఉన్నారు. ఒకవైపు వీరిని వేస్తే, ఒకవైపు రాహాబు గారిని వేస్తే సరితూగుతారండి. మరి మనల్ని తక్కిడిలు వేస్తే కనుక మనం తూగమండి. మన విశ్వాసం ఎంతటి విశ్వాసం మనది? మనం ఆ విధంగా మనం జీవించగలుగుతున్నాం? మనం పేరుకు మాత్రమే మనం క్రైస్తవులుగా మనం జీవిస్తున్నాము. ఇదిగో ఎరుకో నాశనం అవుతుందంటే ఆమె ఏం చేసింది? ఇదిగో మమ్మల్ని రక్షించండి, నా బంధువులను రక్షించండి, నా ఇంటి వారందరినీ కూడా. ఆమె ఏం కోరుకుంది? రక్షణ కోరుకుందని. తన ఇంటిలోనికి ఎవరైతే వస్తారో వారందరూ కూడా రక్షించబడతారు. ఆమె రక్షణే కాదు, తన బంధువులు, కుటుంబస్తులు అందరూ కూడా రక్షించుకుందండి రక్షణలోనికి. ఎందుకు? గుర్తుగా ఎర్రదారం పెట్టుకోమన్నారు. ఆ ఇంట్లోకి ఎవరైతే కనుక వస్తారో అందరూ కూడా నశించిపోతారు. కానీ ఈ కుటుంబంలోనికి, ఈ గృహంలోనికి వచ్చినటువంటి వారు ఎవ్వరు కూడా నశించిపోరు. అందుకే ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ప్రియ సోదరి సోదరులారా, దేవుడి గురించి విన్నప్పుడు అంటే మీకు గుండెలు కరిగిపోని. మన గుండెలు కరిగిపోతున్నాయా? మన గుండెలు నిజంగా కరుగుతున్నాయా? భూమిని దున్నప్పుడు ఆ యొక్క మట్టి ఏ విధంగా అయితే లూజుగా ఉంటుందో అలాగా మన హృదయాల్లోనికి వాక్యం, దేవుని యొక్క వాక్యము గుచ్చుకుంటుందా? నిజంగానే ఆమె సేవకులను ఏం చేసింది? ఇంటిలోనికి పిలిచింది. ఆ విషయం తెలుసుకున్నారు శత్రువులు. ఏం చేసింది? దాచిపెట్టింది. నిజమైన సేవకుని అయితే మనం కూడా దాచిపెట్టాలి. నిజమైన సేవకుడు మనం అట్టి రీతిగా మనం జీవించగలుగుతున్నామా? వేష కానీ ఈమె గొప్ప విశ్వాసాల కనబడుతుందండి. ఆ సేవకులను ఇద్దరిని కూడా ఏం చేసింది? దాచింది మిద్ది మీద. కానీ ఈ దినాల్లో నిజంగా దేవుడు గనక పిలుచుకున్నటువంటి సేవకులైతే వేళ్ళ మీద ఉన్నారంటండి.
దేవుడు వాడుకునేటువంటి సేవకులు వేళ్ళతో లెక్క పెట్టవచ్చు అంట. దేవుణ్ణి వాడుకునేటువంటి సేవకులు వేల మంది ఉన్నారంట. ప్రియ సోదరి సోదరులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, రాహాబు పేరుకు మాత్రమే వేషగా ఉంది, కానీ ఆమె ఆలోచనలు, ఆమె ప్రవర్తన ఇంటిలో బోధ చేస్తుంది. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మన ఇంట్లోకి వస్తే ఎవరినైనా వాక్యాన్ని మనం చెప్తున్నామా, మనం దేవుని గురించి చెప్తున్నామా? ఆమె చెప్తుందండి. ఒక వేషే విశ్వాసగా మనకు కనబడుతుంది నిజంగా వాక్యం అంతా కూడా చదివితేనే. కానీ విశ్వాసులు ఈ దినాల్లో వేషలుగాను భయంకర పరిస్థితులకు వెళ్ళిపోతున్నారంటే వారి హృదయాలు కరగట్లేదు. ఎన్ని వాక్యాలు విన్నా సరే ఒకసారి మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే నిజంగా రాహాబు గారి గురించి మనం ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది. కొద్ది మాటలు మనం తెలుసుకున్నాం. దేవుని చిత్తమైతే మరొకసారి తెలుసుకుందాం. అటువంటి కృప దేవుని మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో దేవా, రాహాబు నా తండ్రి ప్రభా, ఆ యెరికో గోడల మీద ఉన్నప్పుడు ప్రభా, ఆమె పేరుకు మాత్రమే వేసుకుంది, కానీ తన ఇంటిలో ప్రభా విశ్వాసిగా ప్రభా, సేవకుల్ని ఆదరించే విధంగా, ఆహ్వానించే విధంగా వాక్యాన్ని ప్రభా వివరిస్తుందయ్యా. నీ యొక్క గొప్పతనం ఏంటో ఆమె గుండెలు కరిగిపోని అంటయ్యా. మేము ఎన్ని వాక్యాలు ఉన్నా మా హృదయాలు కరగట్లేదు. మా ఇంటికి బయట అయితే బోర్డు విశ్వాసులు క్రైస్తవులకు ఉంది, కానీ లోపల భయంకరమైన కార్యక్రమాలు మేము జరిగిస్తున్నాం. మేము రాహాబు గారిని చూసి మా జీవితాన్ని మేము మార్చుకుంటాను. మాకు సహాయం దయచేసి నీ కృపలో భద్రపరచమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.